హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా ఈజీగా చేసేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. కిడ్స్ కూడా చాలా బాగా తింటారు అండ్ టమ్మీ ఫిల్లింగ్గా హాయిగా ఉంటుంది వాళ్ళకి డే మొత్తం. సో మరి ఇంకా లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉల్లికాడలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసెస్ ఏంటంటే జీలకర్ర, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న అనాస పువ్వు, అన్ని కొంచెం క్వాంటిటీ, మరీ ఎక్కువ కాదు, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. మీరు ఇక్కడ కావాలి అనుకుంటే బటర్తో కానీ గీతో కూడా చేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా స్పైసెస్ని వేసుకోవాలి. కొంచెం స్పైసెస్ చిటపటలాడేలాగా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను జీరా, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, చిన్న అనాస పువ్వుని వేసుకొని దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్మెల్ తెలియకుండా స్పైసెస్తో మిక్స్ అయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మనకి కొంచెం గోల్డెన్ కలర్లో వరకు ఫ్రై అవుతే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటోస్ని కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. నేను టమాటో రైస్ కాబట్టి ఇక్కడ 4 టమాటోస్ని మీడియం సైజ్వి తీసుకున్నాను. పెద్దవి అయితే 2 తీసుకుంటే సరిపోతుంది. అండ్ కలర్ కూడా మంచిగా రెడ్ కలర్లో ఉంటే కలర్ఫుల్గా రైస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ని, అలాగే పుదీనాని, కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆకుకూర అంతా వాటరీగా ఉండడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. చూడండి, ఇలా నీట్గా మొత్తం అంతటిని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకా దీంట్లోనే కొంచెం గరం మసాలా పౌడర్, సాల్ట్, అలాగే కొద్దిగా టేస్ట్ చూసుకొని తగినంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇవన్నింటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీరు ఎన్ని తీసుకుంటారో దానికి తగినంతగా కొంచెం కారంని యాడ్ చేసుకోండి. కలర్ఫుల్గా బాగుంటుంది రైస్ కూడా. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి పిల్లలకి చాలా మంచిది కదా, ఫ్లేవర్ కూడా బాగుంటుంది, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో నెయ్యిని మనం లాస్ట్లో అన్నా యాడ్ చేసుకోవచ్చు, ఇలా కుక్ చేస్తున్నప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం అన్నింటినీ బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్నైనా వేసుకోవచ్చు, నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఒకవేళ బాస్మతి రైస్ కనుక తీసుకుంటే 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువైతే మెత్తగా అయిపోతుంది కాబట్టి, పొడిలాడుతూ రావాలి కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ వరకు తీసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు ఇంకా లిడ్ క్లోజ్ చేసి 4 విజిల్స్ వరకు వేయించుకోండి, సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. పిల్లలైతే అస్సలు స్కిప్ చేయరు, వాళ్ళు చక్కగా టమాటో బిర్యానీ ఫీల్తో చాలా హ్యాపీగా తింటారు. ఎంత బాగుంటుందంటే వాళ్ళు అస్సలు వదిలిపెట్టరు. లంచ్ బాక్స్ ఖాళీగా తీసుకురావాల్సిందే. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అంతేకాకుండా మీకు మరిన్ని మంచి రెసిపీస్ని, లంచ్ బాక్స్ రెసిపీస్ని చూడాలి అనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.